మరి ప్రియ వాళ్ళ అన్నని పెళ్లికి ఎలా ఒప్పించింది? పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. అన్నప్రాసన రోజు పాకే పిల్లల ముందు వస్తువులు పెట్టినట్టు ఆడికి ఇష్టమైన వస్తువులన్నీ ఆడి కళ్ళ ముందే పెట్టింది. ప్రియా నో ప్రియా మొదలెట్టింది నో చెత్తకొట్టింది, నలక్కొట్టింది, ఎలక్కొట్టింది, పిచ్చి పిచ్చిగా కొట్టింది. 4 రోజులకు ఒకసారి తాగడానికి నీళ్ళు ఇచ్చేసారు. 5 రోజులకు ఒకసారి అన్నం పెట్టేది. మధ్య మధ్యలో స్నాక్స్ అవి కూడా ఉండేవి. బాగా వీక్ అయిపోయినప్పుడు మాత్రం సిలిండర్ పెట్టేశారు. అలా బిగ్ బాస్ షోలో విన్నర్ లాగా 100 రోజులు ఒకే చోట గడిపేశాడు. ఇదే కంటిన్యూ అయితే పోతాడేమో అని భయం వేసినట్టు ఉంది పాపం. సరే నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నీయా మళ్ళీ కండిషన్స్ ఏంట్రా? ఏదో ఒకటి. నేను కాల్ చేస్తాను, నోరు మూసుకోనుండు. అమృత, కంగ్రాచులేషన్స్ రా, అన్నయ్య పెళ్లి కొప్పుకున్నాడు. కండిషన్స్ గురించి కొంచెం కండిషన్స్ కాదురా, కండిషనర్. కండిషన్స్ చాలా ఉన్నాయి. ఏదో ప్లాన్ చేసినట్టున్నారుగా. మీ కండిషన్స్ మీకుంటే నా కండిషన్స్ నాకు. ఓకే కండిషన్స్ పెట్టుకో. కండిషన్సా ఏంటయి? అసలు ఈ కండిషన్స్ ఏంటి? ఆ సీన్ ఇంకా వరస్ట్ గా ఉంటుంది సార్, అయినా చెప్తాను. ఇలా కట్టేశారేంటే? అలా అయిపోయాడేంటే? నువ్వేంటి ఇంత నార్మల్ గా ఉన్నావు? లవ్ చేసి అన్నావు కదే, ఫేస్ లో కొంచెం బాధ లేదు, భయం లేదు, అట్లీస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా లేదు. సరేలేరా, ఎలాగోలా సెట్ చేసింది కదా. థ్యాంక్ యూ ప్రియా. హలో షల్ ఐ స్టార్ట్ ద కండిషన్స్? ముందు నేను స్టార్ట్ చేస్తాను. నా ఫస్ట్ కండిషన్, టోటల్ 10 కండిషన్స్. నావి ఆల్మోస్ట్ అంతే. నువ్వన్నీ ఒకసారి చెప్పచ్చు. చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది చేశాక నా నెక్స్ట్ కండిషన్ వినడానికి మీకు చాలా టైం పడుతుంది. ఇంట్రెస్టింగ్, ప్లీజ్ క్యారీ ఆన్. ఆ రోజు మా అన్నయ్య నీ కోసం చేకోసుకున్నట్టు ఈ రోజు మీ అన్నయ్య నా కోసం చేకోసుకోవాలి. సూపర్ సూపర్. కట్ చేసుకుంటాడు. లవ్ యూ అమృత, ఐ లవ్ యూ సో మచ్ అంటూ హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఏ నువ్వేంటే వాళ్ళ మారిపోయావు? అసలు ఇలా అయిపోయారేంటి మీరంతా? కోసుకోవడం ఏంటి? వాడు చచ్చిపోయేలా ఉన్నాడే, వాడిని కోసుకోమంటారేంటి? హే కార్తీక్, నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. అమృత, నీకు బోన్ కనబడలే కోసుకోవాలా లేక నార్మల్ కట్ చేసుకుంటే సరిపోద్దా? నార్మల్ గానే, కానీ బ్లడ్ మాత్రం బాగా రావాలి. ఓకే ప్రియా. ఇదిగో కట్ చేసుకో. కట్ చేసుకో. Come on, అన్నయ్య. Yes. Yes, కట్ చేసుకో. Yes, కట్ చేసుకో. Come on. రావాలి. మనుషులన్నా వీళ్ళు? అసలు మనుషులేనా? మానవ బాంబులు రా మీరు. టెర్రరిస్టుల కన్నా డేంజర్. ప్రొఫెషనల్ కిల్లర్స్ లా ఉన్నారు. అమ్మా కథ లేదు గదా లేదు. పదా స్టోరీ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయని మీరే అన్నారు కదా సార్. ఇక్కడన్నీ అప్సే ఉన్నాయి, డౌన్స్ లేవు. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి కలిసింది కదరా. ఈజిప్ట్ మమ్మీలు అయ్యారు. లేగో పదా, ఇంకేం చూస్తున్నావు? సార్ నా ఫారం సరుకు. నా సంక నాకు చెయ్యి. ప్రతి ఒక్కరు లవ్ స్టోరీలోనూ నాలాంటి మీడియేటర్లు ఉంటారు. మీరు సైకిల్ లాగా బిహేవ్ చేసి మమ్మల్ని టార్చర్ పెట్టకండి. ఇక్కడ చూసింది ఇక్కడే వదిలేయండి. ఏంటో వీళ్ళ కథలు. చిచి, టార్చర్కి అమ్మ మొగుళ్ళో ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నాడు అన్నయ్య? ఫస్ట్ కండిషన్ అలా ఉందేంటి? చిచే, వాళ్ళ గురించి మనకెందుకులే. కథ బానే ఉంది, మిగతా కండిషన్స్ ఏంటో ఇప్పుడు వాళ్ళు పెళ్లికి వెళ్దాం అంటాడేమో. తెలుసుకోవాల్సిందే, పెళ్లికి వెళ్లాల్సిందే. అయితే హైదరాబాద్ వెళ్ళిపోవలసిందే. అన్నీ డైరెక్టర్ అయిపోతుంది.